ఆయన కృపనిస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, మన కుటుంబము దేవుని చేత ఆశీర్వదించబడాలంటే ఆయన ఆశ్రయపురంలో ఉండేవారిగా ఉండాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇదిగో నా ఆశ్రయంలో ఉన్న వారిని నేను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, అన్ని విషయాల్లో సమృద్ధి దయచేస్తానంటాడు ప్రియదేవుని బిడ్డలారా. కాబట్టి మొదటిగా ఆయన అంటున్నాడు, నహూము 1వ గ్రంథం 1వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూసినట్లయితే, నా శ్రమ దినమందు దేవుడు నాకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నా శ్రమ దినమందు దేవుడు నాకు ఆశ్రయ దుర్గం. శ్రమలో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఆయన ఆ ఆశ్రయంలో ఉన్నప్పుడు ఆయనే దుర్గముగా ఉంటానంటున్నాడు. చూడండి, నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దాం. చూడండి, నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ప్రభువారు చెప్తున్న మాట, ఆయన మన శ్రమలో తోడుగా ఉంటానంటున్నాడు, మన కష్టాల్లో తోడుగా ఉంటానంటున్నాడు, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో తోడుగా ఉంటానంటున్నాడు. చూద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన శ్రమలన్నిటిలో కూడా ఆయన తోడుగా ఉండే దేవుడు. ఎందుకంటే ఆనాడు యోబుకు వచ్చిన శ్రమల్లో ఆయన తోడుగా ఉన్నాడు. ఎంత తోడుగా ఉన్నాడంటే, భయంకరమైన శ్రమ, భయంకరమైన ఆ యొక్క దురద వలన కానీ, లేకపోతే ఆ యొక్క మరి శిలపెంకులతో గోకోవటం, ఒక ప్రక్క ఏమో కుక్కలో నాకటం, ఒక ప్రక్క శిలపెంకుతో గీరుకుంటూ ఆ దురద అనగక మరలా బూడిద రాసుకోవటం, ఇవన్నీ కూడా చూసిన ఆ శ్రమల్లో దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ప్రియదేవుని బిడ్డలారా, యోబు దేవుణ్ణి స్తుతించటం ప్రారంభించాడు. ఆయన ఆశీర్వాదకరంగా ఆయన యొక్క ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా. కాబట్టి శ్రమలలో కూడా ఆయన తోడుగా ఉంటే ఆ శ్రమ ఎప్పుడు కూడా శ్రమగా ఉండనే ఉండదు, సంతోషంగా మారుస్తాడు. అందుకని అంటున్నాడు, నీ యొక్క ఏడ్పును నాట్యముగా మార్చే దేవుడును. ఎలాగో తెలుసా, నువ్వు ఆయన ఆశ్రయపురములో ఉన్నట్లయితే. చదువుదాం. యెహోవా